ఏపీలో గ్రూప్ 2 ఎగ్జామ్స్కు ఓ మహిళా అభ్యర్థి జీలకర్ర బెల్లంతోనే పరీక్షా కేంద్రానికి హాజరైంది. తిరుపతి శ్రీ పద్మావతి డిగ్రీ కళాశాల వద్ద గ్రూప్ 2 పరీక్ష రాయడానికి నవవధువు వచ్చారు. పెళ్లి తంతు ముగించుకుని పసుపు బట్టలతోనే పరుగు పరుగున పరీక్ష రాసేందుకు ఆ అమ్మాయి వచ్చింది. నైనా బెస్ట్ ఆఫ్ లక్ రా, బెస్ట్ ఆఫ్ లక్ నైనా బాయ్. ఏపీలో గ్రూప్ 2 ఎగ్జామ్స్కు ఓ మహిళా అభ్యర్థి జీలకర్ర బెల్లంతోనే పరీక్షా కేంద్రానికి హాజరైంది. పూర్తి వివరాల్ని మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు. రవివర్మ. చందు, తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలో ఇవాళ గ్రూప్ 2 ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే చిత్తూరుకు చెందినటువంటి మల్లికార్జున మమత పెళ్లి నవ దంపతులు ఇవాళ ఉదయమే పెళ్ళయింది. అయితే పెళ్ళైన వెంటనే ఎగ్జామ్ సెంటర్ కి అయితే పసుపు బట్టలతోనే వచ్చారు. అయితే అక్కడ ఉన్నటువంటి ఇన్విజిలేటర్ ఫస్ట్ అలో చేయలేదు. అయితే ఉన్నతాధికారుల యొక్క అనుమతి తీసుకుని తీసుకున్న పెదప అనుమతించడం జరిగింది. అయితే ఇలాంటి ఘటనలు అంటే గ్రూప్ 2 ఎగ్జామ్ ఇవాళ జరగడము, రెండోది ఏంటంటే ఇవాళ ఉదయమే పెళ్లి కావడం, నా ప్రజల మొత్తం అంటే పెళ్లి తంతు పూర్తి అటు ముగియగానే పూర్తి కాక ముందే ఇమీడియట్ గా ఎగ్జామ్ రాసేదానికి వచ్చింది. ఈ ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రధానంగా ఇది ఇలాంటి గ్రూప్ 2 ఎగ్జామ్స్ నిన్నటి వరకు వాళ్ళ భర్త, ఇప్పుడు పెళ్ళైనటువంటి భర్త మల్లికార్జున్ నిన్నటి వరకు గ్రూప్ 2 ఎగ్జామ్ వాయిదా పడుతుందనే ఉద్దేశంతోనే ఉన్నారు. అయితే ఉన్న పలంగా రాత్రి సమాచారం అందుకున్నటువంటి వాళ్ళు పెళ్ళైన వెంటనే ఇమీడియట్ గా బయలుదేరి ఎగ్జామ్ రాసేదానికి వచ్చారు. ఇలాంటి ఘటనలు ఇదివరలో మనం లైవ్ లో కూడా చూసాం. చిన్న పాప, పురిటి పాప, అంటే మొన్ననే 3 days అయింది బేబీ పుట్టి. అలాంటి పాపను కూడా అనుమతించలేదు ఫస్ట్ ఇన్విజిలేటర్లు. అనంతరం అధికారుల యొక్క అనుమతించారు. ఇలాంటి ఘటనలు గ్రూప్ 2 ఎగ్జామ్స్ చోటు చేసుకున్నటువంటి విధానం ఇలాంటివన్నీ కూడా ఆశ్చర్యానికి వ్యక్తం చేస్తున్నాయి చందు.